2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక పవన్ కళ్యాణ్ రేంజ్ అయితే అమాంతం 10 రెట్లు పెరిగిపోయింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రిని పొందారు. అంతేకాదు తన ఆలోచన తిరుగు తగ్గ మంత్రిత్వ శాఖలను ఎంచుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వివిధ రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే దేశంలోని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసే యోచనలో ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి భాగంలో భాగంగా ఆయన పెట్టుబడులు పెట్టే అవకాశాలు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయట. ప్రస్తుతం నిష్కృతగా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే రాష్ట్ర రాజకీయాలని సవ్యంగా సాగుతున్న భావన ప్రజల్లో ఉన్నప్పటికీ నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ గారి పైన మాత్రం ఎవరికి అర్థం కాని అయోమయంగా సృష్టిస్తోంది. 30% పూర్తయిన ఒక సినిమా, 60% పూర్తయిన మరో సినిమా, 70% పూర్తయిన ఇంకో సినిమా, 100% పూడడానికి పవన్ కళ్యాణ్ గారి కోసం పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవిని ఇవ్వడంతో పాటు ప్రత్యేక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి కళ్యాణ్కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు చంద్రబాబు గారు. నిజానికి పవన్ కళ్యాణ్ స్థాయి ఆయనే కాదు, కనీసం ఆయన అభిమానులైనా ఊహించినే ఉండరు. అంతగా వెలిగిపోతుంది పవన్ ప్రభ. ప్రభుత్వ సంస్థలో కూడా తనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని ఆదేశించి చంద్రబాబు గారు యావత్ కాపు శ్రేణి ఓటు బ్యాంకుని టీడీపీ ఖాతాలో పర్మనెంట్ చేసేసుకున్నారు.